నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం మీద నాకు రీతు బాగా నచ్చింది. ఎందుకంటే తనకు క్లోజ్గా ఉన్నటువంటి పవన్ని బయటికి పంపిస్తానన్నప్పుడు తన రియాక్షన్ చూడాలి. భయపడిపోయింది మొత్తం మీద కూడా. ఎందుకంటే తనకు పవన్కు ఉన్నటువంటి ఆ రిలేషన్ అలాంటిది. అంటే నిజమైన రిలేషన్ అంటే అలా ఉంటుందేమో నాకు అనిపించింది. అంటే సారీ సార్ ఇంకా అది తనకు కావాలని చేయలేదని తను బతిలాడుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈ దెబ్బతోటి రీతు మీద ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మొత్తం కూడా పోతుందని నాకు అనిపించింది. అంటే కొంచెం ఆ గ్రాఫ్ కూడా పెరిగే అవకాశం ఉంది రీతు అండ్ పవన్ల రిలేషన్ వల్ల. గ్రాఫ్ కూడా కొంచెం పవన్కి కానీ ఆ రీతుకి కానీ కొంచెం పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ విషయంలో చూస్తే అది తను కావాలని చేసినటువంటి సంఘటన కాదు, అదేదో తను వాంటెడ్గా చేసినటువంటి ఆ తోయటం అనేది అది నిజమైన అంటే తను వాంటెడ్గా చేసినటువంటి సంఘటన కాదు. కాబట్టి నాగార్జున గారు నిన్న అంటే తనతోటి సారీ చెప్పించిన విధానం అంటే అంత పెద్ద షోలో తనని అట్లా నాకెందుకో అంటే అంత లెవెల్లో ఆ రేంజ్లో తన నుంచి సారీ చెప్పించడం అనేది నాకు ఎందుకో అది అంత అవసరం లేదని అనిపించింది. బట్ ఏదేమైనా బట్టికి తను తోయడం తప్పే, కానీ అది వాంటెడ్గా తోయలేదు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్ అలాంటిది. ఆ పరంగా ఎంతో కొంత రీతు కూడా తను అలా కావాలని చేయలేదని చెప్పి రీతు కూడా బతలాడుకుంది. సో మొత్తం మీద రీతు అండ్ పవన్లు చాలా ఈ నిన్న జరిగిన షోలో వాళ్ళిద్దరికి కొంచెం ప్లస్ అయిందని చెప్పొచ్చు. కానీ నిన్న జరిగినటువంటి ఏదైతే ఉందో సారీ చెప్పించడం మోకాల మీద కూర్చోబెట్టి అనేది కొంచెం నాకు అది అంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎన్నో జరుగుతాయి. కానీ షోలో అది నెగిటివ్ అని చెప్పి మొత్తం మీద అలా చేశారని నాకు అంతగా అవసరం లేదు అనిపించింది. మరి మీకేమనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి దివ్యకు మాధురికి భరణి గారికి మధ్య జరిగినటువంటి ఆ బిర్యానీ థమ్స్అప్ టాస్క్ అవుతుందో ఆ టాస్క్లో ఖచ్చితంగా నాగార్జున గారు దివ్యది తప్పని చెప్పి చెప్పడం జరిగింది. అది ముమ్మాటికి నిజం. ప్రతిసారి ఆ దివ్య అనే పర్సన్ భరణి గారి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నాకైతే నచ్చలేదు దివ్య. ఎస్పెషల్లీ భరణి గారు వచ్చినప్పటి నుంచి దివ్య బిహేవియర్ చేంజ్ అయింది. తను ఇలా చేస్తే ఎన్ని రోజులు అవసరం ఉండదని నాకు అనిపిస్తుంది. భరణి గారు కూడా ఏదైతే ఆ దివ్య అదేవిధంగా తనుజ ఆ ఇష్యూ ఉందో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు తను సేఫ్ గేమ్ ఆడని మనకు పూర్తిగా అర్థమవుతుంది. తను వాంటెడ్గా చేసినా చేయకున్నా ఏదో ఒక అంటే ఆ దివ్యకు తనుజకు మధ్యలో తను ఇరుక్కపోయాడన్న మనకు అర్థమవుతుంది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే దివ్య గారికి అయితే కొంచెం వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నామని. ఇక నేను కొంచెం ఆశ్చర్యానికి గురైంది ఏంటంటే నేను కొంచెం షాక్ అయ్యాను. తనుజాది కళ్యాణ్లో అంటే తనుజాకు కళ్యాణ్కి మధ్య గొడవ అయింది కదా, ఏదైతే బెండకాయ కర్రీ ఆలు కర్రీ అనే ఇష్యూ ఉంది కదా, దాంట్లో మొత్తం మీద తనుజాది తప్పలేదని చెప్పడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే అది తను అంటే కళ్యాణ్ వాంటెడ్గా చేసింది అయితే కాదు. బట్ తను వాయిస్ రేజ్ చేసిన తర్వాత ఎవరికైనా నువ్వెవరు అన్నప్పుడు ఎవరైనా అలా అనడం తప్పులేదని నాకు అనిపించింది కళ్యాణ్ అనడంలో. సో ఎందుకో ఈ బిగ్ బాస్ హౌస్ కానీ నాగార్జున గారు కానీ అంటే నాకు అనిపించింది ఏంటంటే తనుజాకి మొత్తం కూడా సపోర్ట్గా ఉంటున్నారని నాకు అనిపించింది. ప్రతి ఒక్క ఏ గొడవైనా దాంట్లో తనుజ తప్పు లేనట్టుగా చెప్తున్నారు. ఎంతో కొంత ఇద్దరు గొడవ అయినప్పుడు ఎంతో కొంత ఇద్దరు తప్పు ఉంటుంది ఖచ్చితంగా. కానీ అందులో ఎలాంటి ఏ గొడవ అయినా కాబట్టి అందులో తనుజ తప్పు లేనట్టుగా చూపిస్తున్నారు. నాకు అది ఎంతవరకు నాకు ఎందుకో అది అంటే తనుజకు తప్పు లేదని చెప్పడం అది ఎందుకో బిగ్ బాస్ బయాస్ ఉన్నదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ విన్నర్ అవుతుందని. ఇక మాధురికి సంజన గొడవ అయింది. ఆ గొడవలో కూడా సంజనాది కొంతమేరకు తప్పు ఉంది. ఎందుకంటే సంజనానే అసమర్థ కెప్టెన్ అని చెప్పింది కదా, దానిలో సంజన గారు తప్పు ఉంది, ఎలాంటి డౌట్ లేదు. కానీ మాధురి గారు కొంచెం వాయిస్ రేజ్ చేయడం నాగార్జున గారు కూడా మాధురి గారిని మందలించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మాధురి గారి వాయిస్ టోను అది కొంచెం వరకు ఆమెకు నెగిటివ్ అని చూపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ తను ఈరోజు ఎలిమినేట్ అవుతుంది, అది మాత్రం అందరికీ తెలిసిందే. తను ఫస్ట్ వీక్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఇప్పటిదాకా అక్కడ అంటే మోస్తూనే ఉంది. ఆ నెగిటివిటీ ద్వారా తను ఈరోజు ఎలిమినేట్ అవుతుందని నాకు అందరికీ తెలిసిందే మాధురి గారు. ఇక ఇమాన్యుల్కి అదేవిధంగా తనుజకు ఆ నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున గారు అయితే అడగడం జరిగింది, నీకేమైనా మతిమరుపు ఉందా అని. అంటే ఏదైనా పాయింట్ పెడితే ఖచ్చితంగా చెప్పాలి అని ఒక పాయింట్ అయితే ఇమాన్యుల్కి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అది వాస్తవమే, అక్కడ తనుజాది తప్పు లేకుండా కానీ తను ఆ పోర్ట్రే చేసిన విధానం అదైతే ఇమాన్యుల్కి అయితే నాగార్జున చెప్పడం జరిగింది. ఏదైనా నామినేషన్ పాయింట్ ఉంటే కరెక్ట్గా గుర్తుంచుకొని పెట్టాలి, కానీ అలా ఇష్టం వచ్చినట్టు పెడితే అది బాగుండదని చెప్పడం అయితే ఇమాన్యుల్కి జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇమాన్యుల్ కొంచెం అది ఆలోచించుకొని చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే ఈరోజు ఏమవుతుందంటే టఫ్ ఫైట్ ఉన్నప్పుడు
ఎక్కడ మైనస్ దొరుకుతుందని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు. దాన్ని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇమానుయల్ ఇప్పటి నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఆడుంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో ఫైనల్గా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం కూడా డిమాండ్ పవన్కి అంత పెద్ద శిక్ష వేయని అవసరం లేదు నాకు అనిపించింది. మరీ ఓవర్గా అంటే అతిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కావాలని చేయలేదు, దట్టు వాళ్ళిద్దరు క్లోజ్నెస్ ఉండడం వల్ల అలా చేశారు నాకు అనిపించింది. ఇక కళ్యాణ్ తనుజాల గొడవలో తనుజాకు సపోర్ట్ చేశారు నాకు అనిపించింది బయాస్డ్గా. ఏదేమైనప్పటికీ తనుజాకు బయాస్డ్గా ఉంటుంది బిగ్ బాస్ అని నాకు అనిపించింది. ఇక మాధురి గారు అయితే ఎలిమినేట్ అవుతున్నారు ఈరోజు ఫైనల్గా. తనుజ అయితే తన సేవింగ్ పవర్ని అయితే వాడలే అని అందరూ అంటున్నారు అప్డేటు. సో చూడాలి మరి ఈరోజు ఎలా ఉంటుందో మరి. సో ఇదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.